సూర్యుడిని చూసి పండు అనుకున్న హనుమంతుడు ఆకాశంలో ఎగురుతుంటాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో దవడపై లక్ష్యం పెట్టి వజ్రం కొడతాడ. చిన్నతనంలో మునులు శపించిన దృశ్యం హనుమంతుడు నిరుత్సాహపడిన కనిపిస్తాడు. జామవంతుడు హనుమంతుని శక్తులు గుర్తుచేస్తాడు. రాముని వనవాసకాలంలో సీతమ్మ కోసం రాముడు లక్ష్మణుడు ఫిర్యాదు చేస్తాడు. రావణుడు సీతమ్మను లంకలో బంధించి ఉంచుతాడు. సీతమ్మను వెతకడానికి హనుమంతుడు దక్షిణ సముద్రాన్ని దాటే దృశ్యం. గాలి వేగంతో ఎగురుతాడు. సీత అమ్మవారిని కనుగొని ఆమెకు చేసిన హనుమంతుడు మాటలను వాదులుతాడు. రాక్షసుడితో హనుమంతుడు పోరాటం. తన తోకపు నిప్పు పెట్టడంతో లంక అగ్ని మంటలో కాలుతుంది. లక్ష్మణునికి ఔషధం తెచ్చేందుకు హనుమంతుడు హిమాలయానికి ఎదురడం, పర్వతాన్ని ఎత్తుకుని రావడం జరిగింది. రాముడు రావణుని సమరంలో ఎదుర్కొన్నాడు. హనుమంతుడు ఎదుటి వైపున సహాయం చేస్తూ విక్రమాన్ని ప్రదపదించాడు. రాముడు విజయోత్సవంలో హనుమంతుడి భక్తితో చూశాడు. విజయోత్సవంలో హనుమంతుడు భక్తిపూర్వక నమస్కారం చేస్తున్నాడు.